హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకేట. ఈ వీడియో అయితే గురువారం రోజండి, అంటే మార్గశిర గురువారము ప్లస్ ఏకాదశి రెండు కలిసి వచ్చాయి. ఇంకా ధనుర్మాసం కాబట్టి నేనైతే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం లోపలే ఇల్లు క్లీనింగు అలాగే నా పూజనైతే ఎలా ఫినిష్ చేసుకున్నానా అనేది ఈ వీడియోలో అయితే చూడొచ్చండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. నేనైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4కే లేచా అండి. అంటే 6 లోపలే పూజ అయిపోవాలంటే ఖచ్చితంగా 4 గంటలకైతే లేయాలండి. నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ నేను చేసే పని అయితే ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసుకోవడమేనండి. ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసుకున్న తర్వాత వెంటనే మాప్ పెట్టేసుకుంటా అండి. మాప్ పెట్టుకొని, మాకు తెలుసు కదండి, నా ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా అర్థమై ఉంటుంది, ఇంటి ముందు ఇలా కొంచెం ప్లేస్ ఉంటుందండి, అక్కడ కూడా నీట్గా ఊడ్చేసి అలాగే మాప్ పెట్టుకొని, ఇప్పుడు ధనుర్మాసం కదండి, ఈ చుక్కలు లేకుండా ఇలా లైన్స్తోనే ముగ్గు వేయాలంటారు కదా. నేనైతే అలా ముగ్గును వేసేసి ముగ్గులో కూడా ఒక దీపం పెట్టి, అలాగే గుమ్మానికి వాకిలికి అటువైపు ఇటువైపు ముగ్గులో తులసమ్మ దగ్గర ఇంకా అన్ని చోట్ల బయట మొత్తం దీపాలు పెట్టేసిన తర్వాత ధనుర్మాసంలో అయితే ఎర్లీ మార్నింగే, అంటే సూర్యోదయం లోపలే, ఎంత ఎర్లీ మార్నింగ్ అంటే మనకి ఎంత వీలైతే అంత ఎర్లీ మార్నింగే అయితే దీపాలు పెట్టాలంటారండి. కాబట్టి నేనైతే నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని క్లీనింగ్ వర్క్ అంతా ఫినిష్ అయ్యి స్నానం చేసి వచ్చేలోపే 5:30 అయిపోతుంది. స్నానం చేసి వచ్చాక అప్పుడు బయట ముగ్గు పెట్టి తులసమ్మ దగ్గర ముగ్గు వేసి దీపాలు పెడతా అండి. సో బయటంతా నా పూజ అంతా ముగించుకున్న తర్వాత నేనైతే ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా స్టవ్ దగ్గర అలాగే రోల్ దగ్గర కూడా అయితే దీపాలు పెడతా అండి. ఇవైతే డైలీ పెట్టనులేండి, ఏదైనా స్పెషల్ డే అనిపించినప్పుడు మాత్రమే పెడతాను. ఇంకా ఈ దీపాలన్నీ నేను ముందు రోజు నైట్ అయితేనే ఒత్తులు నూనె వేసి అయితే రెడీగా పెట్టుకుంటా అండి. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగే అన్నీ ఒకేసారి అవ్వాలంటే కష్టం కదండి, అందుకని చెప్పి. అలాగే ఇంట్లో కూడా ఇదిగోండి, నేనైతే నా పూజనైతే ఇలా చేసుకున్నా అండి. ఇవి అంతా 6 లోపలే, ఈ పూజ బయట లోపల అంతా 6 లోపలే నా పూజనైతే చేసేసుకుంటానండి. ఇలా ఎర్లీ మార్నింగే పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇల్లు నీట్గా పెట్టుకోవడం అలాగే పూజ చేసుకోవడం అయినా సరే, హెల్దీ రెసిపీస్ చేయడం కూడా నాకు చాలా ఇష్టమైన పని అండి. అందుకని చెప్పే నేనైతే నా పూజను డైలీ ఆల్మోస్ట్ కొంచెం త్వరగా లేచే ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసేసి నిత్య దీపారాధన అయినా సరే 6 అంతా అయితే చేసేసుకుంటా అండి. సో ఇక్కడైతే నేను పాయసం చేద్దామని చెప్పి సగ్గుబియ్యం అయితే నానబెట్టేసి ఉంచుకున్నా అండి. ఇదిగోండి, స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను, పాలు కూడా మరుగుతూ ఉన్నాయి. ఈ మరిగే పాలలోనే నేనైతే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వేసాండి. నేనైతే సగ్గుబియ్యం అంటే వీడియోస్ కనిపించకుండా వేస్తున్నానంట. మా బాబు చూపిస్తూ వెయ్యి అని చెప్పి చెప్తున్నాడండి. తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి, అది కూడా నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజ చేయడం అయినా తనకి చాలా ఇంట్రెస్ట్. ఇదిగోటి ఇక్కడైతే పిండి దీపం పెడదామని చెప్పి కొంచెం బియ్యం పిండి తీసుకుని బియ్యం పిండిలో కొంచెం చక్కెర పాలు కలిపేసుకొని బాగా ఇలా ముద్దలా కలుపుకొని ఒక 5 మినిట్స్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టామంటే దీపాలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా క్రాకులు కాకుండా నీట్గా వస్తాయండి. ఇక్కడైతే పాయసం అయితే రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం కొంచెం మరిగాక, ఇప్పుడు సేమియా అయితే రోస్టెడ్ సేమియా కాబట్టి మనం వేయించక్కర్లేదండి. ఆ సేమియా వేసేసి ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కెర వేసేసుకోవడమే, అంతే అండి. పాయసం అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదండి పాయసం చేయడం అయితే. నేనైతే యాలకులు కానీ జీడిపప్పు కానీ వేయలేదండి, ఎందుకంటే
చేసుకొని ఇలా తినడం ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడైతే నేను ఇక ఏకాదశి అలాగే మార్గశిర గురువార పూజనైతే చేసుకోవడం కోసం ఒక పీటనైతే తీసుకొని పీట పైన ఒక ఎల్లో కలర్ క్లాత్ వేసి ఆ క్లాత్ పైన అయితే ఇలా పటం ఉందండి, దేవుడి పటం మా దగ్గర. ఆ పటాన్ని అయితే పెట్టుకొని నేనైతే పూజనైతే చేసుకున్నాను. మీరు ఈ దేవుడి పటాన్ని అయితే చూసారా అండి? అమ్మవారి ఇద్దరు స్వామి ఒకవైపు అయితే ఉన్నారు. నాకైతే అనిపించింది మన లేడీస్ నుంచి ఎట్లయినా తప్పించుకొని స్వామివారు అయితే పక్కన ప్రశాంతంగా హాయిగా ఉన్నారేమో అని అనిపించిందండి. ఇక్కడైతే పూజ కోసం చెంకు చక్ర దీపాలు అలాగే పిండి దీపాలు అయితే రెడీ చేసి ఉంచుకున్నాండి. ఇదిగోండి ఇలా అయితే డెకరేట్ చేస్తున్నాను నేను. ఈ పూలు అయితే ముందుగా చెట్లకి పూసుకోండి. హైబ్రిడ్ అనుకుంటా, బాగా కానీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఆ తర్వాత తులసిమాల నాకైతే చాలా ఇష్టం కదండి. తులసిమాల అయితే ఏకాదశికి ఖచ్చితంగా ఒక తులసి దళమైనా సమర్పించాలని పటానికి అయితే అలంకరించండి. పెడుతుంటే అసలు ఉండడం లేదండి, కింద పడిపోతూ ఉంది, కింద పడిపోతూ ఉంది. మళ్ళీ తర్వాత నేనైతే నీట్గా పెట్టేదానండి. అది కనిపిస్తుంది కదండి మనం బియ్యం కొలుచుకునే గ్లాస్. గురువార లక్ష్మీ పూజను కూడా చేసుకుంటున్నా కదండి, అందుకని చెప్పి మనం బియ్యం కొలుచుకునే గ్లాస్తో ఒక 5 గుప్పుళ్ళు బియ్యం అయితే వేసేసి అలా పూజా మందిరంలో అయితే పెట్టుకున్నా అండి. అలాగే అమ్మవారి పాదాలు, అమ్మవారి పాదాలని కూడా ఈ మార్గశిర గురువారాల్లో అయితే ఖచ్చితంగా అమ్మవారి పాదాలను అయితే వేసుకోవాలని చెప్తారండి. ఏ ఇల్లు అయితే నిత్యం కలకల్లాడుతూ ఉంటుందో ఆ గుమ్మంలో అయితే లక్ష్మీదేవి వచ్చి నిల్చుంటారంటండి. అందుకని చెప్పి ఈ మార్గశిర గురువారాల పూజలో అమ్మవారి పాదాలను అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్తారండి. ఇదిగోండి ఇక్కడైతే పిండి దీపాలు అలాగే శంకుచక్ర దీపాలు, ఫస్ట్ అయితే శంకుచక్ర దీపాలనే వెలిగించా అండి. ఎందుకో అస్సలు వెలగలేదు, అందుకని చెప్పి పిండి దీపాలను వెలిగించి మళ్ళీ కొంచెం కర్పూరం పెట్టి, ఇవి అయితే తెలుసు కదండి పువ్వొత్తి దీపాలు, ఆ దీపాలను అయితే వేసా అండి. కొంచెం కర్పూరం పెట్టి ఆ తర్వాత మళ్ళీ దీపాలను అయితే వెలిగించుకున్నా అండి. ఇదిగోండి ఫస్ట్ అయితే మనం గణపతికే కదండి పూజ చేస్తాము. ఫస్ట్ అయితే నేను గణపతికి అయితే పూజ చేసి తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అలాగే గోవింద నామాలను అయితే చదువుకుంటూ నేనైతే నా పూజను అయితే చేసుకున్నా అండి. నాకైతే లక్ష్మీ అష్టోత్తరం అయితే నాకు చూడకుండానే మొత్తం చెప్తా అండి. అంటే ఒక్కొక్క నామం చదువుకుంటూ నేనైతే పూజనైతే చేసుకున్నాను. నాకు ఆ 108 నామాలు అయితే బాగా నోటెడ్ అండి. అంటే ఎక్కువ ప్రతి ఫ్రైడే చదివి నాకైతే బాగా అలవాటు అయిపోయింది. అలాగే గోవింద నామాలు కూడా అండి ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి, ఎక్కడైనా ఒకటి మర్చిపోతా అని చెప్పి బుక్కులు అయితే చూసుకుంటాను. ఇంట్లో అయితే నా పూజ అంతా చేసేసుకున్న తర్వాత టెర్రస్ పైకి అయితే వెళ్ళా అండి. తెలుసు కదండి టెర్రస్ పైన మనకైతే మొక్కలు ఉంటాయి కదా, తులసమ్మ ఉంటుంది కదా, సూర్యదేవుడికి అయితే సూర్య నమస్కారం చేసుకుని అలాగే తులసమ్మకు కూడా నమస్కారం చేసుకుని గన్నేరు పూలు అయితే కొంచెం వస్తాయండి డైలీ. ఆ గన్నేరు పూలను కూడా కోసుకొని ఆ తర్వాత అయితే కిందకైతే వచ్చేసా అండి. కానీ మన చెట్టుకు పూసిన ఒక్క పువ్వు అయినా సరే ఆ పూలతో పూజ చేస్తే ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.